స్మరించుకునేటువంటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనే పండగలు జరుపుకోబోతున్నాం అనేకులు. అసలు ఏంటి ఈస్టర్ అంటే? అసలు ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే? ఎందుకు గుడ్ అది? ఒక మనిషి చనిపోతే వాస్తవానికి బ్యాడ్ కదా. ఒక మంచి వ్యక్తి చనిపోతే, ఒక గొప్ప వ్యక్తి చనిపోతే సాధారణంగా ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ వెరీ సాడ్ అని అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న మధ్య మేబీ అజిత్ పవార్ గారు చనిపోయినట్టున్నారు మహారాష్ట్ర. చాలామంది మంచివారు అని భావించిన వారు అయ్యో పాపం అని ఖచ్చితంగా అనుకుంటారు. అయ్యో ఎలా చనిపోయారండి పాపం. ఆంధ్రనాట రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు అయ్యో పాపం అంత మంచి మనిషి చనిపోయారు, ఇది చాలా విలాప దినం, సంతాప దినం, బ్లాక్ డే అనే పేరుతో జరుపుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన దినాన్ని ప్రపంచం అంతా పండగ చేసుకుంటుంది. పండగ. సాధారణంగా బయట రాక్షసులు చనిపోతే పండగ చేసుకుంటారు కదా. సాధారణంగా బయట ప్రపంచంలో అన్య విశ్వాసాల్లో రాక్షసుడు చనిపోతే పండగ చేసుకుంటారు. రంగులు చల్లుకొను, దీపావళి అని కాంతులు పేర్చుకోను. రాక్షసులు చనిపోతే కదా పండగ. దేవుడు చనిపోతే పండగ ఏంటి? యేసుక్రీస్తు చనిపోతే పండగ ఏంటి? ఏడవాలి కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ బైబిల్ ప్రకారంగా నిజంగానే అది గుడ్ ఫ్రైడేనే, నిజంగానే దట్స్ గుడ్ డే. ఎందుకంటే ప్రపంచ మరణాలన్నీ ఒక ఎత్తు, మనం నమ్ముతున్న వాని మరణం మరొక ఎత్తు. ప్రపంచంలో అందరి జీవితాలు ఒక ఎత్తు, మనం నమ్ముతున్న వాని జీవితం మరొక ఎత్తు. ప్రపంచంలో అందరి పుట్టుకల వెనక కారణాలు ఒక ఎత్తు, మనం నమ్ముతున్న వాని పుట్టుక వెనక కారణం మరొక ఎత్తు. ప్రపంచంలో అందరూ ఒక ఎత్తు, మనం నమ్ముతున్నవాడు మరొక ఎత్తు. ఎందుకంటే మనం నమ్ముకున్నవాడు సామాన్య వడ్రంగి కుటుంబంలో పుట్టాడు, ధనవంతుల ప్యాలెస్లో పుట్టలేదు. మనం నమ్ముకున్నవాడు మహారాజ వస్త్రాలు ధరించుకొని లోకంలో పరిపాలించలేదు, ధీరుడిగా శిలువ పైన దోషిగా చనిపోయాడు. అందరి రాజులకి మనం నమ్ముకున్న రాజుకి ఒక తేడా ఉంది. అందరి రాజులు కథ మరణంతో ముగుస్తుంది, మన రాజు కథ పునరుద్ధానంతో ముగుస్తుంది. సాధారణంగా మీరు అందరు రాజుల్ని గమనించండి, చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో ఇస్తారు. గొప్ప గొప్ప రాజులు, ధరణి నేలిన గొప్ప గొప్ప రాజులు, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మాట్లాడుకుంటారు, అశోక చక్రవర్తి గురించి మాట్లాడుకుంటారు, బింబిసారుడు గురించి మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? ఒక చెంగిస్ ఖానా, అలెగ్జాండర్ ద గ్రేటా, సైరసా, నెబుకద్నెజరా? ప్రపంచంలో ఏ రాజు గురించి అయినా మీరు తీసుకోండి, చిన్నప్పుడు ఇస్తారు అలెగ్జాండర్ గురించి వ్రాయండి అని ఇస్తారు పాఠాలు హిస్టరీలో. అప్పుడు మనం రాయాలి. ఏమని రాయాలంటే, అలెగ్జాండర్ అనే వ్యక్తి ఫిలిప్ అనే మ్యాసిడోనియన్ మహారాజుకు జన్మించాడు. ఆయన పుట్టక మునుపు వాళ్ళ అమ్మకి రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద డ్రాగన్ వచ్చిందట. ఆ డ్రాగన్ ఇలా చెప్పిందట, నీ కడుపున ఒక కొడుకు పుడతాడు, వాడు నా అంత బలవంతుడు అవుతాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని. చివరికి 20 ఏళ్ల వరకే ప్రపంచం వైపు పరిగెత్తాడు. భారతదేశంలో పోరస్ అనే రాజుతో యుద్ధం చేశాడు. తిరిగి వెళ్తూ ఉండగా దోమ కుట్టి చచ్చిపోయాడు. అలెగ్జాండర్ కథని ముగించటం ఎలా ముగిసిందంటే, ఒక దోమ కుట్టడం ద్వారా అలెగ్జాండర్ చనిపోయాడు, ఫుల్ స్టాప్, కింద ద ఎండ్ అని పెట్టేయాలి మనం ఆ లెసన్కి. అప్పుడు టీచర్ గారు అన్నీ చదివి కరెక్ట్గా వీడు రాశాడని చెప్పి 10కి 10, 10కి 8 నీ పర్ఫార్మెన్స్ని బట్టేస్తారు. ఓ చెంగిస్ ఖాన్ గురించి తీసుకున్నా అంతే. ఫలానా చెంగిస్ ఖాన్ మంగోలియాలో పుట్టాడు, తెగలందరినీ కలిపాడు, ఓ మిడిల్ ఈస్ట్ వరకు అందరినీ జయించుకుంటా పోయాడు, 25% ఆఫ్ ల్యాండ్ని ఆక్యుపై చేశాడు, చివరికి చచ్చిపోయాడు, ద ఎండ్ అని రాసేయాలి. ప్రపంచంలో ఏ రాజు మరణమైనా, ప్రపంచంలో ఏ ఛత్రపతి చక్రవర్తుల మరణాలైనా మరణం అనే శబ్దంతో ఆగిపోయినాయి. కానీ మన రాజు చరిత్ర గురించి మాట్లాడాలి అని అంటే, మరణం అనే దాంతో ఎండ్ ఎప్పుడు చేయకూడదు, చేయలేము. తర్వాత ఇంకో పారాగ్రాఫ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి. అదేంటంటే, 3వ దినమున నిశ్శబ్ద రోమా సమాధి గోడలను బద్దల కొట్టి ఆదిశబ్దుడై తిరిగి లేచాడు అనే ఒక పేరాతో ముగించాలి క్రీస్తు చరిత్రను. అంటే క్రీస్తు చరిత్ర మిగతా చరిత్రలతో పోలిక లేని చరిత్ర.
ఆయన జననానికి మిగతా వాళ్ళతో పోలిక లేదు, ఆయన మరణానికి మిగతా వాళ్ళతో పోలిక లేదు, ఆయన పునరుద్ధానానికి మిగతా వాళ్ళతో పోలిక లేదు. అంత గొప్ప ఘనుడు ఈ భూప్రపంచంలో ఉన్నాడు. ఆయనను మనం రక్షకుడిగా అంగీకరించిన అందరం ధన్యులు. అలాంటి యేసు ఎందుకు అసలు ఈ లోకానికి అవతరించాల్సి వచ్చింది? వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు అని మనం బైబిల్ గ్రంథాన్ని అడిగితే, బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఆది దంపతులు ఆదాము హవ్వలు, వారిని దేవుడు ఒక తోటలో ఉంచటం, ఒక ఆజ్ఞ ఇవ్వటం, ఆజ్ఞను వారు మీరటం, మీరిన పిమ్మట జరిగిన పర్యవసానాలు, సీక్వెన్స్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉందో ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే ఆది కాండం 3వ అధ్యాయం ఒకసారి మీరు అందరూ రండి. ఆది కాండము గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మీరు అందరూ చదవండి. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరాన్ని విన్నారట. ఆదియందు దేవుడు మానవులతో కలిసి నడిచాడు, ఆదియందు దేవుడు మానవులతో కలిసి మాట్లాడాడు, మనతో ముచ్చటించాడు, మనతో సంచరించాడు అని లేఖనం చెప్తుంది. ఇప్పుడు దేవుడు తల మానవులతో కలిసి ఆదాము హవ్వలతో కలిసి సంచరించాడు అని లేఖనం చెప్తుంది మనకి. అదే చెప్తుంది, తోటలో సంచరించుచున్న యెహోవా స్వరము విను. అంటే దేవుడు మానవులతో కలిసి నడమే అన్నం తినే పళ్ళని కాళ్ళతో కొట్టుకున్నట్లుగా, తినే అన్నం ముద్దని ఎంగిలి చేసుకున్నట్టుగా దేవుడు మనతో హ్యాపీగా తిరుగుతున్న డేస్ని మనమే కోల్పోయాం. దేవుడు ఎప్పుడైతే మానవుడికి దూరం అయిపోయాడో, దేవుడు ఎప్పుడైతే నరసమాజం నుంచి దూరం జరిగాడో, మానవుడిలోకి కొన్ని ప్రవేశించాయి. అవేంటో 10వ వచనంలో చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞను ధిక్కరించాడో అప్పుడు అతడు దేవుని స్వరం ఎప్పుడు విన్నప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. చిన్నప్పుడు చూడండి, నాన్న ఇంటికి వచ్చాడు అనగానే, నాన్న పాపం పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు, నాన్న ఇంటికి వచ్చేటప్పుడు బండి సౌండ్ని పరిగెడతారండి కొంతమంది పిల్లలు. బండి సౌండ్ పిల్లలకి తండ్రులు అంటే ఎంత ఇష్టం అంటే, అన్ని బండ్లు ఒక సౌండ్ కాదు, మా నాన్న బండికి ఇంకో సౌండ్ వచ్చిందని తెలుసు పిల్లలకి. ఆ రిధంలో తేడా ఉంటుంది. ఆ రిధం ఎప్పుడైతే వినపడిద్దో ఎక్కడికక్కడ పడేసి మా నాన్న వచ్చాడు అని పరిగెత్తి అమ్మ దగ్గర నుండి. కొంతమంది పిల్లలు గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆ గేట్ సౌండ్కి పరిగెడుతుంటారు. నాన్న వస్తే పిల్లకి సంతోషం, నాన్న వస్తే పిల్లోడికి సంతోషం. ఎందుకంటే మా నాన్న నాకు కొనిపిస్తాడు, బయటికి తీసుకుపోతాడు, మా నాన్న నన్ను ముద్దులెట్టుకుంటాడు, మా అమ్మ కొడుతుంటే అడ్డుపడుతుంటాడు. నాన్న కుట్టీలు చాలామంది ఎక్కువ ఉంటారు కదా. నాన్న స్వరం సాయంత్రం వినంగానే రెక్కలు కట్టుకున్న పావురంలా పరిగెడతారే పిల్లలు. కానీ ఒకరోజు నాన్న బండి సౌండ్ విని చెమట్లో పట్టి కట్టన వెనకో బీరువ వెనకో దాక్కునింది కూతురైన కొడుకైనా. ఎందుకో తెలుసా? ఎప్పుడు నాన్న వచ్చాడనగానే పరిగెత్తిన బుడ్డవాడు ఎందుకు ఆ రోజు నాన్న వచ్చాడనగానే దాక్కుంటున్నాడంటే వాడు ఏదో చేశాడు. ఏం చేశాడు? పిల్లలు తప్పు చేసినప్పుడు చూడండి, నాన్నని ఎదుర్కోలేరు. పిల్లలు తప్పు చేసినప్పుడు అమ్మని ఎదుర్కోలేరు. ఎందుకంటే ఆ భయం వాళ్ళ హృదయంలో ఎదుర్కోనీయకుండా ఆపేసిద్ది. నాన్న వచ్చాడు, ఇప్పుడు ఇది పగలగొట్టానన్న సంగతి నాన్నకి తెలిస్తే నాన్న బెల్ట్ తీసుకొని నన్ను పగలగొడతాడు. అందుకని బిడ్డ ఏం చేసిద్ది అంటే దాక్కునిద్ది. నాన్న వచ్చినప్పుడు ఏమీ తెలియనట్టుగా అప్పటిదాకా వచ్చిన ఆ బిడ్డ అప్పటి నుంచి రావటం ఆపేసిద్ది. ఒక భయం, నాన్న కొడతాడని ఒక భయం. ఆదామవ్వలు కూడా అంతే. దేవుడు సంచరిస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ పక్షుల్లాగా వెళ్ళిపోయి ఆయన భుజాల మీద వాడిపోయిన ఆ ఇద్దరు పావురాలు రెక్కలు తగిన పక్షిలాగా ఎక్కడోళ్ళు అక్కడే పడిపోయారు. అసలు ఆ పక్షి లెగవని స్థితిలో పడిపోయింది. ఎందుకనంటే అదే చెప్తున్నాడు ఆదాము, అయ్యా నీ స్వరము మేము విని, చదవండి 10వ వచనం చదవండి. నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను కనుక భయం వేసిందయ్యా.
భయం వేసిందయ్యా. అంటే దేవుడి ఆజ్ఞ అతిక్రమించంగానే మొదట సిగ్గు వచ్చింది. దిగంబరిని అని తెలుసుకున్నాడండి. అంటే ఏమొచ్చింది చెప్పలమ్మా? దిగంబరిని